దక్షిణ మయన్మారు ఉత్తర అండమాను సముద్రంలో ఇప్పుడు మల్లో అల్పపీడనం ఆవరించిందట. అది చిలికి గాలివాన అయినట్టు పశ్చిమ బంగాళాఖాతంలో మల్లో తుఫాను పుట్టబోతున్నదట. ఆ తుఫాను పాడుగాను మళ్ళా అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంను ఇటు తెలంగాణ రాష్ట్రంను తెర్లు చేయబోతున్నదాయా బాలన్న అంటే ఏమో మరి ఈ తేప మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చే తుఫాన్లతోని ముప్పు అయితే లేదని అటు మొగులు శాఖ ఆఫీసర్లు అంటుర్రట. అల్పపీడనం తుఫాన్ అయ్యే అది సీదా బయట దేశం బంగ్లాదేశ్ దిక్కు పోయేటట్టుగా అనొస్తుందట. ఏం తుఫానో ఏమో పోన్రి. వానకాలంలోనేమో వానలు పడమన్నప్పుడు మా నాన్న పడిగా అలవడాయి, వద్దన్నప్పుడు వలాంచి ఇట్లా అడ్డమైన తుఫాన్లు మోపై రాష్ట్రాలను వరదల్లో ముంచెత్తి అగంజేస్తాయి. వరికోతకొచ్చిన యాళ్ళ పంటరాసులు రైతులు అమ్ముకునే యాళ్ళ ఇట్లా తుఫాన్లు వచ్చుడేందో చేతుకొచ్చిన పంట మొత్తము ఆగమవుడేందో చాలా పరిశానే ఉంటది. ప్రజలారా ఎప్పుడు వానలను నమ్మరాదు. వరదలు పొంగి పొర్లొచ్చు, కుంటలు చెరువులు వాగులు వంకలు అలుగులు దుంకొచ్చు. నీళ్లు ఎక్కువ పొంగి పొర్లే ఏరియాల దిక్కు ప్రయాణాలు పెట్టుకోకుర్రి, పరిశాన్లా పడకుర్రి. 4 వద్దులు ఇంట్లున్నా మంచిదే. ఎంత అర్జెంటు పని అయినా వానలు తక్కువైనాకనే పెట్టుకోర్రి, లేకుంటే పానాల మీదికి వస్తుంది. పానాల కంటే ఎక్కువ ఏది కాబట్టి పైలంగుండూరి పానాలు కాపాడుకోండి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.